ఇది వచ్చేసి ఇంకొక మోడిఫికేషన్ బ్లౌజ్ అండి. సో ఒక్కసారి చూడండి, క్లియర్గా చెప్తాను మీకు. ఇది వచ్చేసి మేడం వాళ్ళ పీస్, అంటే మేడం ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో ఆ బ్లౌజ్లోంచి యూజ్ చేసుకున్న పీస్ ఇలా వంకీ టైప్లో ఉంది కదా. సో అది మాత్రం మేడం వాళ్ళది. అండ్ ఈ పైన ఈ వర్క్ అంతా మళ్ళీ నేను చేయించిందండి. ఎందుకంటే మేడం బ్లౌజు బిఫోర్ ఈ వర్క్ ఉండే. సో అది వచ్చేసి ఇలా జస్ట్ ఇలా అంటే పికిలికిపోతుంది అనమాట. ఇదిగోండి, జస్ట్ ఇలా అయిపోతుంది. మేడంకి ఏమో ఇలాంటి వర్కే కావాలి అంటేను, సో మళ్ళీ సేమ్ మగ్గం పైన వేయించేసాను ఇది. సో ఒక్కసారి చూడండి, ఇది వచ్చేసి మేడం పీస్, ఇది వచ్చేసి మనం తీసుకున్న పీస్. మీకు ఎక్కడైనా ప్యాచ్ లాగా తెలుస్తుందా చూడండి. అండ్ మళ్ళీ సేమ్ బూటీస్ వేయించేసాను బాడీకి కూడా. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొత్త బ్లౌజ్ లాగే అయిపోయింది మొత్తం. అండ్ ఈసారి ఏంటంటే డిఫరెంట్, మేడం బ్లౌజ్లో డబుల్ ఫ్యూజింగ్ వేసాము. సింగిల్ డాట్ ఫ్యూజింగ్ వేస్తే పాడైపోతుంది అని చెప్పేసి, అంటే మరీ హెవీ అయిపోతుంది. ఆల్రెడీ ప్యూర్ రా సిల్క్, మళ్ళీ ఇంకా సింగిల్ వేసామంటే ఇంకా చాలా హెవీ అయిపోతుంది అని చెప్పేసి డబుల్ ఫ్యూజింగ్ వేసేసాము. అండ్ మేడంకి స్పెషల్గా హుక్స్ అనేది ఇన్విజిబుల్ వేసాము. ఒక్కసారి చూడండి. అండ్ ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, ఎలా పెట్టాలి ఏంటి అనేది. థ్యాంక్ యూ.